ఓ మంచి హిట్ కోసం శాన్నాలుగా ఎదురు చూస్తున్నాడు వాళ్ళు శిరీష్. ఇక ఆయన చివరికి వచ్చిన సినిమా ఊర్వశి ఓ రాక్షసివతోని వల్కరించిండు. అది గిట్లా ఓ మోస్తారుగా ఆడింది. కానీ ఇక ఆ తర్వాత బడ్డీ సినిమాతోని మన ముందుకు వచ్చేసిండు. ఇలా విడుదల వేసిండంట. సినిమా విషయానికి వస్తే మాత్రం ఓ మనిషి మరో ఆత్మలకి జ్వరపడ్డ తర్వాత ఇక ఏదైతే ఆయన ఆశను నెరవేర్చుకోవాలనుకుంటారు గా తీరుగా ఫ్యాంటసీ కథలనేవి ఇండియాలో వందల సంఖ్యలో వచ్చినాయి. ఇప్పుడు ఫ్యాంటసీ కథలు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? లాజిక్ అనేది పట్టించుకోకూడదు అని అనుకుంటాం, కానీ అది వాస్తవమే కూడా. కానీ అయినా కానీ లాజిక్లు లేకుండా కానీ మరి ఇక ఆ విషయాన్ని తీసిబడేసి పాత్రలను ఎట్లా పడితే అట్లా చూపించుకుంటా ఏదో మోస్తారుగా నడిపిస్తుంటే మాత్రం అసలు చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇప్పుడు బడ్డీ విషయంలో కూడా గదే జరిగిందనమాట. దీంట్లో చెప్పుకోదగ్గ విషయాలు ఏంది అని అంటే, దీని పాత్రలల్లా ఏదైనా మంచి పాత్ర ఉన్నది, ఎంగేజింగ్ పాత్ర ఉన్నది అని అంటే అది ఒక టెడ్డీ బేర్ క్యారెక్టర్ మాత్రమే. ఇక టెడ్డీ బేర్ ఇట్లా ఒక సన్నివేశం ఉంటుంది చూడురి, ఏదైతే జై బాలయ్య అనుకుంటా పెద్ద పెద్ద మెషిన్ గన్ పట్టుకొని వేల్చడం అనేది థియేటర్లో ఆ సన్నివేశం మాత్రం మంచిగా వేలింది. ఇక ఆ తర్వాత ఇది కాకుండా టెడ్డీ బేరు డాన్స్ వేయడం గదిగిట్లా మంచిగా అనేది అది చాలా గమ్మత్తుగా ఉంటది. ఇక ప్రేక్షకులలో ఆడికెళ్ళి హుషారనేది పుడుతుంది. ఇక అది మినహాయించి మరో ఏ పాత్ర గిట్లా అంత ఎంగేజింగ్ గా కనవలేదు. ఇక చాలా లాజిక్ లేని సన్నివేశాలు కూడా పెట్టిండు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే విజువల్స్ పరంగా కూడా చాలా తేలిపోయినట్టు ఏదో మస్కబారినట్టు పెట్టిండు. అది ఒకటే కాకుండా చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా పెట్టిండు. హీరో హీరోయిన్ పాత్ర గుట్లా ఇక నిజ జీవితానికి జరంతా దగ్గరగా పెడితే గా లవ్ ట్రాక్ అనేది మంచిగా ఉంటది. ఇక అట్లాంటి లవ్ ట్రాక్ కూడా పెట్టలేదు కాబట్టి ఇక అది కూడా ఆసక్తికరమైన లేదే లేదు. ఇక మొత్తం మీద చూస్తుంటే గిట్లాంటి ఒక మెడికల్ మాఫియావి చాలా వందల కొద్ది కథలు వచ్చినాయి, చూసినాం గాని బోలెడని చూసినాం గాని ఇందులో కథలు మాత్రం ఎటువంటి విశేషం లేకపాయే. దానికి తోడు హీరో హీరోయిన్లతో పాటు విలన్ పాత్ర కూడా ఎటువంటి విశేషం పలకరించకపోయేసరికి ఇక కథ మొత్తం అసలు సాగుతున్నదా అంటే పోతున్నదా అంటే నడుస్తున్నదా అంటే నడుస్తున్నదా అన్నట్టుగానే ఉన్నది. కానీ ఎటువంటి సందర్భంలో కానీ ప్రేక్షకులకు నెక్స్ట్ ఏమైతుంది అనే కుతూహలం మాత్రం ఎక్కడ పుట్టలేదంటే నమ్మురి. అంతేకాదు ఇక పాత్ర విషయానికి వస్తే ఇక ఎవరైతే నటన చేసిరో అల్లు శిరీష్ గిట్లా ఇందులో చెప్పుకోదగ్గ నటించేటట్టుగా ఏమీ లేకపాయే. ఇక చాలా వరకు ముభావంగా ఉన్న పాత్ర కాబట్టి చాలా డల్ గా అనిపించింది. ఇక ఈ పెద్దగా హావభావాలు ఏవి పలికించలేకపోయిండు. మొత్తంగా ఈయన పాత్ర కూడా ఎగ్జైట్మెంట్ కలిగించే లెక్క ఎంగేజింగ్ అయితే లేకపాయే. ఇక హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ విషయానికి వస్తే ఈమెకు మంచి కీలకమైన పాత్ర దక్కినప్పటికీ ఆమె శైలిలా ఆకట్టుకోలేకపోయింది, ఆమె మార్క్ ని తెచ్చుకోలేకపాయే. ఇక ఎక్కడైతే సినిమా మొదట్లో మంచిగా పోతున్నదో ఇక అరగంట తర్వాత ఈమె క్యారెక్టరే సైడ్కి పడేసిరు. ఇక ఏదైతే ఇంకో అమ్మాయి క్యారెక్టర్ ఉన్నది చూడురి, ఇక ఆ అమ్మాయి క్యారెక్టర్ మటుకు జరంత ఆకర్షణీయంగా కనబడ్డది. ఇక మళ్ళీ విలన్ పాత్ర కూడా మంచిగానే నటించిండు అనిపించింది. ద్వితీయార్థంలో ఎవరైతే హలి వచ్చి జరంత నవ్వించడం అని ట్రై చేసినా కానీ ఇక అది ఇట్లా ప్రయోజనం లేకపాయే. మొత్తం మీద ఇక పాటల విషయానికి వస్తే మాత్రం ఇక ఏం చెప్పమంటారు, ఒక్కటి కూడా ఆసక్తికరంగా లేదు. ఇక రెండు పాటలు అయితే విసుగు ఉట్టేటట్టు ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఛాయాగ్రహణం కూడా గంతగా ఏదో పోయిందా అనంటే పోయింది అన్నట్టుగానే ఉన్నది. కానీ విజువల్స్ కూడా మోస్తారుగా ఉన్నాయి. ఇక జ్ఞానవేల్ రాజా పెద్ద పెద్ద సినిమాలు తీసేటోడు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టనేటట్టున్నాడు అన్నట్టు కనబడుతున్నది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్యామ్ ఆంటోన్ కూడా ఈ సినిమాతోని ఏదో చెప్పాలనుకున్నాడు. ఇక మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసి ప్రయత్నం చేసిండు, ఏదో చెప్పడానికి చేసిండు. కానీ అది ఇట్లా ప్రయోజనం లేకపాయే. కేవలం అసలు ఎమోషన్ లేకపోవడంతో ఎటువంటి కనెక్షన్ లేకపోవడంతో సినిమా మీద అసలు ఎక్కడ ప్రేక్షకులకు ఏ కోశాన మంచిగా అనిపించడం లేదు, ఎక్కడ ఎంగేజ్ చేసే విధంగా అయితే లేదు. మొత్తం మీద టేకింగ్ ఇట్లా చాలా సాధారణంగా ఉండడంతో గొప్పగా అనిపించలేదు. ఇక విజువల్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇక రైటింగ్ మొదట్లో అది వెళ్ళిపోయాయి. ఇక సినిమా మొత్తం నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. మీరు ఇట్లా సినిమా చూసిరా? ఇక చూస్తే ఎట్లున్నది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంటలు ఉంటే అది కూడా నెక్కరి మళ్ళీ వస్తా.